హలో నమస్తే. ఓఎన్బీఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్నాం. జనరల్‌గా మనకి ప్రతి మనిషికి ఒక లక్కీ నంబర్ ఉంటది. ఈ లక్కీ నంబర్ ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటాం. లక్కీ నంబర్ ప్రకారమే కార్లు నంబర్లు తీసుకుంటారు. లక్కీ నంబర్‌లోనే పనులు మొదలుపెడుతుంటారు. ఇట్లా చాలా చాలా ఉంటాయి. సో, కామన్‌గా అందరికి కలిపి ఒకే లక్కీ నంబర్ ఉండడం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి మనిషి పుట్టిన డేటు, వాళ్ళ పేర్లు వీటినన్నిటిని బేస్ చేసుకొని లక్కీ నంబర్ జ్యోతిష్యులు మనకు చెప్తుంటారు. సో, రైతులకు మాత్రం కామన్‌గా ఒక్కటే లక్కీ నంబర్, అది 16 అని చెప్తున్నారు. ఓఎన్బీఏ వ్యవసాయ విధానం గురించి చెప్తున్న ప్రతిభా బయోటెక్ ఎండీ రాజశేఖర రెడ్డి గారు. రైతులందరికీ 16 ఎలా లక్కీ నంబర్? ఏంటి 16 అనే నంబర్‌కి రైతుకి ఉన్న సంబంధం? 16 ఏ రకంగా లక్కీ నంబర్ అనేది ఈరోజు ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి 16? వాట్ రైట్. ఈస్ 16? 16 ఓకే. అంటే ఈ 16 అనే నంబరు అదృష్ట సంఖ్యగా మనము రైతుకి మార్చాలి, తెలుసుకోవాలి. తన హ్మ్. అదృష్ట సంఖ్య 16. హ్మ్. రైతులందరికీ ఈ భూమి మీద వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు హ్మ్. తన అదృష్ట సంఖ్య 16గానే భావించాలి. హ్మ్. ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది. హ్మ్. రైట్. హ్మ్. నా అదృష్ట సంఖ్య 16. ఓకే. దీన్నే పట్టుకోవాలి నేను హ్మ్. అని చెప్పేసి వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. హ్మ్. సో, అందుకని అదృష్ట సంఖ్య 16గా మనము ఈ ఎపిసోడ్‌లో చెప్తున్నాం. ఓకే. రైతు యొక్క అదృష్ట సంఖ్య 16. లక్కీ నంబర్ 16. హ్మ్. స్వీట్ 16. స్వీట్ ఇది 16. రైతు గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఎందుకనేది చెప్తాను. అంటే మొక్క జీవన విధానములో మొక్క విత్తనం మొలకెత్తిన తర్వాత నుంచి చివరి వరకు, అది మనకు ఫలాలనిచ్చే వరకు, లేదా అది చనిపోయే వరకు హ్మ్. జరిగే మొత్తం జీవన చక్రంలో హ్మ్. దానికి హ్మ్. 16 రకాల పోషక విలువలు కావాలి. ఓకే. మొత్తం దాని లైఫ్ దాని టైమ్‌లో. లైఫ్ సైకిల్‌లో, హ్మ్. లైఫ్ టైమ్‌లో నిరంతరము జరిగే జీవన ప్రక్రియల్లో హ్మ్. దానికి 16 రకాల మూలకాలు అవసరం. హుహు. హుహు. అందుకనే దీన్ని రైతు యొక్క అదృష్ట సంఖ్యగా పెట్టుకోమని చెప్తున్నాం మనం. ఓకే. ఓకే. పెట్టుకోవడం కాదు, అదృష్ట సంఖ్య 16. ఓకే. ఈ 16 అదృష్ట సంఖ్యగా ఎందుకు భావించమని చెప్తున్నామంటే, హ్మ్. ఈ 16 అనే సంఖ్య ఎప్పుడు మైండ్‌లో రైతు మెదులుతూ ఉంటే, హ్మ్. నేను ఈ 16 దేన్నైనా లోపాలు చేస్తున్నానా? ఓకే. ఎక్కడైనా ఏదైనా అందకుండా చేస్తున్నానా? హ్మ్. అనేది తెలుసుకోవడం కోసం, ఆ జాగ్రత్తలు పాటించడం కోసం రైతు తన అదృష్ట సంఖ్యను 16గా మార్చుకోమని చెప్తున్నాం. అది రైతు అదృష్ట సంఖ్య మాత్రమే కాదు, మొక్క అదృష్ట మొక్క సంఖ్య కూడా. అదృష్ట సంఖ్య కూడా. కూడా. హ్మ్. మొక్కకి అన్నిటికి హ్మ్. వ్యవసాయానికే అదృష్ట సంఖ్య అది. హ్మ్. హ్మ్. సో, ఈ 16 పోషకాలు, 16 రకాల మూలకాలు హ్మ్. మొక్క జీవన విధానంలో నిరంతరము జరిగే జీవన ప్రక్రియలో ఈ 16 మూలకాలు పాల్గొంటూ ఉంటాయి. ఓకే. ఈ 16 మూలకాలు పాల్గొంటాయి కాబట్టి మిగిలినవి కూడా కొన్ని చెప్తూ ఉంటారు. బట్ అవేవి మనము ప్రత్యేకంగా అందించాల్సిన పని లేదు. హ్మ్. కోబాల్ట్ అని, నికెల్ అని ఇవన్నీ చెప్తుంటారు. బట్ అవేవి మనం అందించాల్సిన పనే లేదు ఏది హ్మ్. కూడా. హ్మ్. సహజంగా చాలా తక్కువ మోతాదులో మనకు ఊహించినంత తక్కువ మోతాదులో అవి అవసరం. అక్కడక్కడ అవసరం ఉంటాయి. బట్ అవి భూమిలో సహజంగానే ఉంటాయి. హుహు. ఏవి అప్లై చేయాల్సిన పని లేదు. ఓకే. సో, వాటి జోలికి నువ్వు పోవాల్సిన పనే లేదు. హ్మ్. కొన్ని నీటిలో సహజంగా ఉంటాయి. కొన్ని భూమిలో సహజంగా ఉంటాయి. వాటిని అప్లై చేస్తే అది ఎక్కువైతే నాశనం ఉంటుంది మళ్ళీ. ఓకే. సో, వాటి జోలికి మనం పోవాల్సిన పని లేదు. సో, మొక్క జీవన విధానంలో తనకు కావాల్సిన మూలకాలు 16. ఓకే. అందుకే రైతు యొక్క అదృష్ట సంఖ్య 16. హ్మ్. సో, ఈ 16 ఏంటి? ఈ 16 మూలకాల పేర్లేంటి? ఇవి ప్రతి రైతు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మన రైతులకి సహజంగా వ్యవసాయం అనగానే గుర్తుకొచ్చేది వాళ్ళు వాడేవి మూడే 3. హ్మ్. యూరియా, డీఏపీ, పొటాష్. పొటాషియం. అవును. విచ్చలవిడిగా వాడతారు ఇవి. అవును. అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం. హ్మ్. అంటే ఇవి ఒక 3 మూలకాలు. ఆ హ్మ్. 16లో ఇవి ఒక 3. 3 హ్మ్. 3 మాత్రమే. సో, మిగిలిన 13 ఉన్నాయి గదా! హ్మ్. వాటి గురించి చాలా మందికి తక్కువ అవగాహన ఉంటుంది. ఓకే. కొంతమందికి ఇంకొన్ని తెలుసు అంతవరకే కానీ 16 మూలకాలు మొక్కకు అవసరం ఏమున్నాయి? వాటిని మనం ఎటువంటి సందర్భంలో గూడా వాటికి లోపం లేకుండా మనం అందిస్తున్నామా లేదా అనే స్పృహ 98% మంది రైతులకు లేదు. ఓహ్! హ్మ్. ఇందులో ఏది లోపించినా మన రైతులకు తెలియాల్సింది ఏందంటే ఈ 16 మూలకాల్లో ఏది లోపించినా మొక్కలో జరిగే జీవన ప్రక్రియలు ఆగిపోతాయి. ఓకే. అనేక రకాల జీవన ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉంటాయి. హుహుహుహుహు. సో, ఒక జీవన ప్రక్రియ ఆగిందంటే అంతకుముందు జరిగిన జీవన ప్రక్రియ వృధా అయిపోతుంది. ఓకే. సో, ఈ జీవన ప్రక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే మనం గత ఎపిసోడ్‌లో చెప్పుకున్నట్లు పెరిగే దశ, పూత దశ, కాయ దశ. ఇలా 3 దశలుంటాయి గదా! ఈ 3 దశల్లో జరిగే జీవన ప్రక్రియల్లో ఎప్పుడెప్పుడు ఏది ఎక్కువ, ఏది మధ్యస్థం, ఏది తక్కువ అనేది ఈ 16 మూలకాల్లో డిసైడ్ చేయాలి రైతు. సో, 16 అవసరం, సైకిల్ చైన్. స ఒకటి ఆ! ఆగిపోయిందంటే మిగతా వాటికి సంబంధించిన ఎఫెక్ట్ పడుతుంది. ఆగదు ఏది ఉండదు. ఎక్కువ, మధ్యస్థము, తక్కువ. హ్మ్. ఇది గూడా తెలుసుకోవాలి రైతు. హ్మ్. ఎప్పుడు కూడా ఏ మూలకము సున్నా గాదు. శూన్యము గాదు. ఓకే.
మన వాళ్ళు ఎక్కువ ఏం చేస్తుంటారంటే ఎరువులు వాడినప్పుడు 0, 0, 50 అని, హ్మ్. 13, 0, ఆ! 47 ఆ! అని ఆ! ఇలా అవును. సున్నాలు ఉండేటివి వాడుతూ ఉంటారు. కాదు. అసలు మొక్క జీవన ప్రక్రియలో మొక్క ఆహారం తీసుకోవడం మొదలెట్టినప్పటి నుంచి చివరి వరకు ఈ 16 మూలకాలు అవసరం. హుహు. తప్పనిసరి 16 మూలకాలు కావాల్సిందే. కంటిన్యూస్‌గా గావాలి. కంటిన్యూ కావాలి. ఓకే. కాకపోతే హ్మ్. దశను ఎక్కువ, బట్టి తక్కువ. ఇందులో కొన్ని ఎక్కువ అవసరం ఉంటాయి. కొన్ని మధ్యస్థంగా అవసరం ఉంటాయి. కొన్ని తక్కువ అవసరం. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్నెక్కువ. కొన్ని 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 మళ్ళా సందర్భాల్లో మారుతూ ఉంటాయి. మారుతూ ఉంటాయి. ఫ్లక్చుయేషన్ ఉంటుంది దశను దాంట్లో. బట్టి ఈ 16లో కొన్ని మళ్ళీ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో దశకెళ్ళేసరికి మిగతా కొన్ని మధ్యస్థంగా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని తక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. హ్మ్. అలాగే కాయ దశకెళ్ళేసరికి కొన్ని ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని మధ్యస్థంగా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని తక్కువ. ఇవి మారుతూ ఉంటాయి. ఓకే. సో, 16 అవసరమే. ఎప్పుడు ఏది శూన్యం గాదు. హ్మ్. ఎప్పుడు ఏది సున్నా గాదు. 16 మూలకాలు మొక్క జీవన ప్రక్రియకి పూర్తి కాలం అది నిరంతరము దానికి 16 మూలకాలు కావాల్సిందే. హ్మ్. ఆ 16 మూలకాలు దశను బట్టి ఎక్కువ, మధ్యస్థం, తక్కువ. ఓకే. సో, దీన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ 16 మూలకాలు ఏంటో తెలుసుకోవాలి. హ్మ్. ఇప్పుడు మనం అదృష్ట సంఖ్య 16 అన్నాం గదా! 16 అన్నాం. సో, ఆ 16 మూలకాలు ఏంటి? హ్మ్. వాటిని ఆహ్, రైతు ఎలా విభజించుకోవాలి? హ్మ్. సో, ఈ సంఖ్యను ఎలా ఒడిసి పట్టుకోవాలి హ్మ్. అనేది ఈ ఎపిసోడ్‌లో చెప్పుకున్న తర్వాత, ఈ 16 మూలకాల గురించి ఒక్కొక్క మూలకం గురించి ఒక్కొక్క ఎపిసోడ్ చేద్దాం మళ్ళీ. ఓహ్! తప్పకుండా. ఇప్పటివరకు ఈవెన్ వ్యవసాయ అధికారులు కావచ్చు, చాలామంది శాస్త్రవేత్తలు కావచ్చు, 3 రకాలు చెప్తారు. హ్మ్. 3 విభాగాలు చేసి చెప్తారు. హ్మ్. కానీ 3 విభాగాలు కాదు, 4 విభాగాలున్నాయి. హుహు. అసలైన విభాగాన్ని వదిలేసి, హ్మ్. తర్వాత వచ్చే 3 విభాగాలు మాత్రమే చెప్తున్నారు. ఎవరు అగ్రికల్చర్ ఆ! వీళ్ళు మాత్రం వీళ్ళు కూడా. వీళ్ళు కూడా. హ్మ్. రైతులు కూడా చాలామంది పోషకాలు ఏంటి అంటే మొదలెడతారు. సహజంగా మనం మొదలెట్టినప్పుడు ప్రథమ పోషకాలతో మొదలెడతారు. హ్మ్. ఏమేం కావాలంటే ప్రథమ పోషకాలు, హ్మ్. ద్వితీయ పోషకాలు, సూక్ష్మ ధాతువులు హ్మ్. అని ఈ 3 విభాగాలే చెప్తారు. ఓకే. డిపార్ట్‌మెంటోళ్ళు చెప్పిన ఇక్కడి నుంచే మొదలెడతారు. ఓకే. ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ సూక్ష్మ ధాతువులు ధాతువులు. అని హ్మ్. 3 విభాగాలు చెప్తుంటారు. కానీ అసలైందొకటుంది. హ్మ్. ఇప్పటి వరకు ఎవరు ఉచ్చరించలేదు అసలు. ఆ పదమే ఉచ్చరించలేదు. హుహు. ఎక్కడ బుక్స్‌లో కనిపించదు. వ్యవసాయానికి సంబంధించి ఎవరైనా రాసినా కూడా దాంట్లో కనిపించదు. ఎవరు అడిగినా చెప్పరు. కానీ ఒక విభాగం ఉంది. అదే ప్రాణాధార మూలకాలు. హ్మ్. హ్మ్. ప్రాణాధార మూలకాలు అంటే మొక్కకు కావాల్సిన 16 రకాల మూలకాల్లో మొత్తం 16 ఉంటే, ఈ 16ని 4 విభాగాలుగా విభజిస్తే హ్మ్. మొట్టమొదటి భాగమే ప్రాణాధార మూలకాలు. ఓకే. మొదటి భాగం ప్రాణాధార మూలకాలు, రెండవ భాగం ప్రథమ పోషకాలు, హ్మ్. మూడవ భాగము ద్వితీయ పోషకాలు, హ్మ్. నాలుగవ భాగము సూక్ష్మ ధాతువులు. ఓకే. సో, ఇవి 4 భాగాలున్నాయి. హ్మ్. సో, ప్రాణాధార మూలకాలు అని ఎందుకంటున్నామంటే, మొక్క యొక్క ప్రాణాన్ని నిలిపేవి ప్రాణాధార మూలకాలు. ఓకే. అసలు తర్వాత ఇచ్చే ఆహారము తీసుకోవాలంటే అది ప్రాణంతో ఉండాలి కదా! హ్మ్. 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 సో, అది దాని ప్రాణము ఒక మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. హుహు. వీటి గురించి ఎవరు చెప్పలేదు. ఓకే. చెప్పరు గూడా. హ్మ్. అది సహజంగా తెలుసు రైతులకి. అంటే వాటి గురించి నేను తెలుసుకోవాల్సిన పనేముంది అనుకుంటూ ఉంటాడు. హ్మ్. అంటే మనిషికి ప్రాణాధార మూలకము ఆక్సిజను, హ్మ్. తర్వాత నీరు, నీళ్ళు, తర్వాత ఆహారం. ఆహారం. సో, ఇవి వాటి అవసరాన్ని బట్టి మనిషి ప్రాణం నిలబడి ఉంటుంది. హ్మ్. ఆక్సిజన్ అనేది లేకపోతే కొన్ని క్షణాల్లో చనిపోతాం. హ్మ్. నీరు లేకపోతే కొన్ని రోజుల్లో చనిపోతాము. హ్మ్. ఆహారం లేకపోతే ఇంకొన్ని ఎక్కువ రోజుల వరకు బతికి తర్వాత చనిపోతాం హ్మ్. మనం. హ్మ్. ఇది జరిగే సక్రమం. హ్మ్. అలాగే మొక్క యొక్క ప్రాణం కూడా ఒక మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. వాటిని ప్రాణాధార మూలకాలు అంటారు. లైవ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే. లైవ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి హ్మ్. ప్రాణాధార మూలకాలు 3. అవి ఏంటంటే ఆక్సిజను, కార్బను, హైడ్రోజను. ఓకే. ఈ మూడింటిని హ్మ్. ప్రాణాధార మూలకాలు అంటారు. ఈ హ్మ్. మూడింటి వల్ల మొక్క యొక్క ప్రాణం నిలబడుతుంది. ఓకే. సో, వీటి గురించి రైతు బాగా తెలుసుకోవాలి. హుహు. సో, ఇవి ప్రాణాధార మూలకాలు. అంటే మొక్క తర్వాత నువ్విచ్చే ఆహారం తీసుకోవాలన్నా, అది అది బతికుండాలి కదా! పూతనిచ్చి దిగుబడి ఇవ్వాలంటే అది ప్రాణంతో ఉండాలి. ప్రాణంతో ఉండాలి. నిరంతరం ప్రాణంతో ఉండాలది. హ్మ్. సో, ప్రాణంతో అది ఉండాలంటే ఈ 3 తప్పనిసరి. హ్మ్. మొక్క జీవన విధానంలో. హ్మ్. 16 రకాల్లో ఈ మొదటి 3 వచ్చేసి ప్రాణాధార మూలకాలు. అంటే ప్రాణం హైడ్రోజన్, ఆధారపడి ఉండే మూలకాలు. మూలకాలు. హ్మ్. అవి ఆక్సిజను, హైడ్రోజన్, హైడ్రోజను, కార్బన్. కర్బనం. హ్మ్. సో, వీటి పాత్ర మొక్క జీవన చక్రంలో 90%. ఓహ్! హ్మ్. ఈ 16 రకాల మూలకాల యొక్క పాత్ర 100% అని అనుకుంటే, ఈ హ్మ్. 16 కలిపి దాని జీవన చక్రాన్ని నడపడానికి 100% అనుకుంటే, ఈ 3 ప్రాణాధార మూలకాల యొక్క పాత్ర 90% ఉంటుంది. మిగతా అన్నీ కలిపి మిగతా 13, మిగతా 10%. 13 కలిపి 10%. ఓహ్! హ్మ్. సో, రైతు 90% అవసరమున్నటువంటి ప్రాణాధార మూలకాల పాత్రని వాటిని పక్కన పెట్టేసి, తర్వాత నుంచి మొదలెడుతున్నాడు.
ఓకే. ఆ 10% పూర్తిగా తెలియదు మళ్ళీ. హ్మ్. సో, మొక్క యొక్క ప్రాణాన్ని నిలిపేటివే ఈ ప్రాణాధార మూలకాలు. హ్మ్. వీటి పాత్ర మొక్క జీవన ప్రక్రియలో హ్మ్. వీటి పాత్ర 90%. ఓకే. సో, అవి ఆక్సిజను, కార్బనము, కార్బను, హైడ్రోజన్. హైడ్రోజన్. సో, వీటిని ప్రాణాధార మూలకాలంటారు. అవి ఏంటి, ఎలా అనేది తర్వాత చర్చించుకుందాం. డీటెయిల్‌గా వెళ్దాం. ఆ! సో, తర్వాత ప్రథమ పోషకాలు. హ్మ్. అంటే పోషకాల్లో ఎక్కువగా అవసరమైనటివి. హ్మ్. క్వాంటిటీలో అంటే పరిమాణంలో ఎక్కువగా అవసరమైన వాటిని ప్రథమ పోషకాలుగా పేర్కొన్నారు. హుహు. ఈ ప్రథమ పోషకాలు అవి 3. హుహు. అవి నత్రజని, భాస్వరము, పొటాషియం. పొటాషియం. సో, వీటిని ప్రథమ పోషకాలు అంటారు. ప్రథమ పోషకాలు అని ఎందుకన్నారంటే మొక్క జీవనానికి మనం అందించే పోషక పదార్థాలలో ఎక్కువ భాగం అందించవలసినటువంటి మాట ఇవి. హుహుహుహు. మిగతా వాటిని ఇంకా తక్కువ అందిస్తాము. సో, ఉన్న మిగిలిన 13 మనం సప్లై చేసి మిగిలిన 13 ఈ 3 మనము ఎక్కువ దాని పైరు సమయంలో మనం పైరు కాలంలో మొత్తం ఎక్కువగా అందించవలసిన అవి ఇవి ఈ 3. ఓకే. అందువల్ల వీటిని ప్రథమ పోషకాలంటారు. అవి నత్రజని, భాస్వరము, పొటాషియం. సో, ఇప్పుడు మనకు 6 అయిపోయినాయి. హ్మ్. ప్రాణాధార మూలకాలు 3, ప్రథమ పోషకాలు 3. హ్మ్. తర్వాత ద్వితీయ పోషకాలు. హ్మ్. అంటే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చిన ప్రథమ పోషకాలు 3 అయిపోయిన తర్వాత దాని తర్వాత ఎక్కువ క్వాంటిటీలో వాడాల్సినటివి. హ్మ్. హ్మ్. అవి ఎక్కువ వాడతాము. మధ్యస్థంగా ఇంకా వేరే వాడతాం. హ్మ్. అవి ద్వితీయ పోషకాలు. హుహు. ఈ ద్వితీయ పోషకాలు కూడా 3. ఓకే. అవి కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్. హుహు. వీటిని ద్వితీయ పోషకాలు అంటారు. కాల్షియం కూడా అవసరం ఉంటుంది. ఆ. హ్మ్. కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్. హ్మ్. ఈ మూడింటిని ద్వితీయ పోషకాలు అంటారు. హ్మ్. 5 సో, minutes. ఇవి ఒక విభాగం. హ్మ్. వీటిని ద్వితీయ పోషకాలుగా పిలుస్తాం మనం. హ్మ్. సో, ఇవి ఒక 3. తర్వాత ఈ 3 విభాగాలు అయిపోయిన తర్వాత సూక్ష్మ ధాతువులు. ఓకే. వీటి గురించి అంటే ఈ ద్వితీయ పోషకాల గురించి, తర్వాత ఈ సూక్ష్మ ధాతువుల గురించి కూడా రైతులకు చాలా మందికి అవగాహన ఉండదు. ఓహో! సో, ఇవన్నీ వాడాల్సి ఉంది. ఇవన్నీ మొక్క జీవన ప్రక్రియలో పాల్గొంటాయి. హ్మ్. సో, వీటి అవసరం ఉంది. తక్కువైనా సరే వీటిని వాడాలి. లేకపోతే ఆ ప్రక్రియ ఆగిపోతుంది. పరిపూర్ణంగా జరగదు అనేది రైతులకు చాలా మందికి తెలియదు. తెలీదు. ఏం వాడతాంలే తక్కువే కదా! దాంట్లో అంత ఏముందిలే అని వదిలేస్తుంటారనమాట. చాలా ఈజీగా తీసుకుంటాడు రైతు. హుహు. కానీ ప్రతిదీ అవసరమే. ఒక రాసాయనిక చర్యలో ఒకటి ఎక్కువ అవసరం ఉండొచ్చు, ఒకటి మధ్యస్థంగా అవసరం ఉండొచ్చు, ఇంకోటి క్వాంటిటీ ఎక్కువ తక్కువ కావచ్చా? ఎక్కువ కావచ్చు. హ్మ్. ఎక్కువ తక్కువ కావచ్చు. కానీ హ్మ్. ఆ ప్రక్రియ పూర్తిగా జరగాలంటే అందులో ఏమేమి పాల్గొనాలో అన్నీ పాల్గొనాల్సిందే. కరెక్ట్. ఆ! సైన్స్ ఇది. హ్మ్. సో, అట్లాగే ద్వితీయ పోషకాలు మధ్యస్థంగా మనం పైరుకు అందించాలి. హ్మ్. అవి మనము ఈ మెగ్నీషియము, సల్ఫరు, కాల్షియం ఈ 3 ఏవైతే ఉన్నాయో వీటిని ద్వితీయ పోషకాలుగా పేర్కొన్నాం. ఓకే. సో, వీటి వాడకం కూడా రైతులకు చాలా తక్కువ. వీటిని వాడడం కూడా చాలా తక్కువ. హుహు. ఒక 10% మంది రైతులు వాడతారు వీటిని. మిగతా వాళ్ళు అసలు వాడరు. వాటర్. హ్మ్. పంట ఏదైనా సరే అన్నిటికి అవసరం. మొక్క ఏదైనా సరే. మనకు ఆ 3 కదా కనిపిస్తాయి. హ్మ్. యూరియా, డీఏపీ, పొటాష్ ఈ 3 కనిపిస్తాయి కదా! అవును. సో, ఈ మనకు మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం వాడడం గానీ, తర్వాత సల్ఫర్ వాడడం గానీ, కాల్షియం వాడడం ఇవి రైతులకి పెద్ద అవగాహన ఉండదు. హ్మ్. చాలా తక్కువ మందికి ఉంటుంది అవగాహన. ఆ! సో, ఇవి మూడో విభాగం ద్వితీయ పోషకాలు అనేటివి. హ్మ్. ఇవి 3 మెగ్నీషియము, సల్ఫరు, కాల్షియం. ఓకే. 9 తర్వాత హ్మ్. సూక్ష్మ ధాతువులని ఒక 7 ఉన్నాయి. హుహు. సూక్ష్మ ధాతువులు. సో, ప్రథమ పోషకాలు ఎక్కువగా కావాల్సి ఉంటాయి. ద్వితీయ పోషకాలు ఇంకొంచెం తక్కువ కావాల్సి ఉంటాయి పైరుకి. తర్వాత సూక్ష్మ ధాతువులు. ఇవి ఈ ద్వితీయ పోషకాలు ఎంతైతే ఇస్తున్నామో అందులో 10వ వంతు కావాలి ఇవి. చాలా తక్కువ. తక్కువ. హ్మ్. కానీ కావాలి. బట్ కావాలి. ఓకే. అంటే కూరంతా చేసి చిన్నకింత ఉప్పేసినట్టు అంతే కదా! కావాల్సిందే కరెక్ట్‌గా కదా! చెప్పారు మీరిప్పుడు. ఓకే. ఆ! ఇప్పుడు మసాలాలు అన్నీ బాగా చేసి హ్మ్. ఒక బిర్యానీలో లేదంటే ఒక చికెన్ కర్రీనో, మటన్ కర్రీలో ఉప్పేయకపోతే ఏమైద్ది? అంతే కదా! తినలేం కదా! హ్మ్. అదే అరకిలో వేయం గానీ వేయాలి. ఆ! చిన్నగా అయినా సరే అది ఉండాలి. కొంచెం తప్పనిసరిగా వేస్తాం కదా! హ్మ్. అది లేకపోతే అన్నీ వేసి కరెక్ట్‌గా అదొక్కటి వదిలేస్తే హ్మ్. పాయే. హ్మ్. ఆ కర్రీనే చెడిపోతది. మనం నానా బూతులు తిడతాం మనం ఇంట్లో వాళ్ళని. హ్మ్. సో, అట్లాగే ఇక్కడ మొక్క జీవన ప్రక్రియలో కూడా అంతే. అది తక్కువ అవసరమైనా సరే దాని అవసరం ఉంది. హ్మ్. దాని అవసరం ఉంది. సో, అది గుర్తించమంటున్నా. ఓకే. సో, చివరి 4వ భాగం వచ్చేసి సూక్ష్మ ధాతువులు. హ్మ్. ఈ సూక్ష్మ ధాతువులు 7. ఓకే. ఈ 7 వచ్చేసి జింకు, మాంగనీసు, హ్మ్. ఫెర్రస్సు, హ్మ్. కాపరు, హ్మ్. బోరాను, హ్మ్. మాలిబ్డినము, క్లోరిన్. హుహు. సో, ఇవి 7. ఓకే. సో, ఇవి తప్పనిసరి అందించాల్సిందే. హ్మ్. ఇవి కూడా దశను బట్టి అందించాల్సిందే. ఓకే. సో, ఈ 7 సూక్ష్మ ధాతువుల్ని కూడా రైతు చాలా తక్కువ పట్టించుకుంటాడు. హ్మ్.
చాలా తక్కువ. బట్ కొంతమంది ఏదో మనకి జింకు అట్లా జింక్ లోపంతో కూడా చాలా రోగాలు వస్తుంటాయి కదా ఎక్కువ సార్. ఆ జింకు గురించి మాట్లాడతారు. ఆ తర్వాత మిగిలిన వాటి గురించి మ్యాంగనీసు ఉమ్, వీటి గురించి ఎక్కడ విన్నదే ఉండదు. ఉమ్, ఇంకా చెప్పుకోవాలంటే మాలిబ్డినం అని చెప్పా కదా ఇందాక ఉమ్, ఉమ్. చెప్పిన వాటిలో. అసలు నేను దాన్ని ప్రచారంలోకి తీసుకెళ్ళేంత వరకు రైతులకు మాలిబ్డినం పేరే తెలియదు. ఆ, ఆశ్చర్యమేస్తది అసలు. ఈ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తారు సార్ చెప్పరా అదే ఇప్పుడు? కదా! ఇప్పుడు సూక్ష్మధాతువులు 7 ఉన్నాయి. ఉమ్, మాలిబ్డినం కొంత పేరుంటుంది. ఉమ్, మనకు ఇచ్చే ఫార్ములాలో అందుకు పేరుంటుంది. కానీ దాని అవసరం ఏంటి? అది ఎలా మొక్కకి ఎంత మేలు ఇంపార్టెంట్ అది చేస్తుంది? దాని అనేది. ఉపయోగం ఏంటి? అనేది చెప్పాలి కదా! ఉమ్, ఉమ్, అసలు చాలామంది రైతులకి మాలిబ్డినం అనేది నేను చెప్తుంటే కొత్తగా వింటుంటారు. ఉమ్, చాలామంది రైతులు ఉమ్, ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ కూడా కొత్తగా వింటుంటారు. ఉమ్, ఉమ్, సో, ఈ మాలిబ్డినం గురించి తెలియదు ఆళ్ళకసలు. ఓకే. సో, నేనెప్పుడైతే ఈ మాలిబ్డినం దానికి అవసరం ఉంది, దీన్ని వాడాల్సిందే అని చెప్పిన తర్వాత వాళ్ళు దాని రిజల్ట్స్ చూసి వాళ్ళు చెప్తుంటారు అసలు, "సార్ ఇన్నాళ్ళు దీన్ని లేకుండానే వ్యవసాయం చేసాం సార్ మేమసలు. ఎందుకే మాకు ఎక్కడ దిగుబడులు ఎత్తుకుపోతున్నాయి ఏంటి అనేది మాకు అర్థం కాలేదు. మీరు గత ఎపిసోడ్‌లో చెప్పారు వైరస్‌లా వచ్చేసి" అని. అవునవును అవును. కానీ అది వైరస్ కాదు యాక్చువల్‌గా. ఉమ్, 90% అది వైరస్ కాదు. ఈ మాలిబ్డినం ఇప్పుడు ఇందాక 7 చెప్పాను కదా! ఆ మాలిబ్డినం అనేది లోపించినప్పుడు మొక్క షంటెడ్ గ్రోత్ వస్తుంది. ఇలా ముడుచుకుపోతుంది. అవును. ముడత వస్తుంది. ముడతొస్తుంది. ముడిచిపోతుంది. మనోళ్ళేందంటే అలా ముడుచుకుపోతేనే దాన్ని వైరస్ అనేస్తారు. అసలు అది పోవడానికి విపరీతంగా మందులు కొడతారు. దానికి ఇంకా విపరీతమైన మందులు కొడుతుంటారు. అది నయం కాదు. ముడత తిరగట్లేదు అది వదిలేస్తారు. నయం కాదు. అంతే. వీళ్ళు ఏదేదో కొడుతుంటారు అంతా ఆడికి పోయి వైరస్ వచ్చిందని వైరస్‌కు తెగులు కానీ, అదని మరి ఏవో మందులు డీలర్లు వాళ్ళు అమ్ముకుంటుంటారు, కంపెనీలు అమ్ముకుంటుంటారు. కానీ అసలు సమస్య మాలిబ్డినం. ఉమ్. అది అన్నిటికంటే చాలా తక్కువ కావాలి. విచిత్రంగా బట్ మనం కావాలి. తర్వాత దాని గురించి మాట్లాడుకుందాము. కావాలి. ఉమ్, పైరు దశ మొత్తానికి కావాల్సింది ఒక 100 గ్రాములే. ఉమ్. అది కావాల్సింది ఒక 100 గ్రాములే. దాని పని ఎంతుంటుందంటే అసలు మొక్కను నడిపించేదే అది. ఓహో, అంత ఇంపార్టెంట్ అది. ఇంపార్టెంట్ అది. సో, ఈ 7 కూడా కొన్ని మాత్రమే జింక్ అనో, లేదంటే ఫెర్రస్ అనో, కాపర్ అనో, బోరానో ఈ 4 వినపడతాయి కొద్దిగా రైతుల దగ్గర. పొటెన్షియల్ ఫార్మర్స్ దగ్గర మనకి వినిపించే ఇవేంటంటే జింక్ వినపడతది. జింక్ విన్నాను. ఫెర్రస్ వినిపిస్తది. కాపరు, బోరాను ఉమ్, 4 వినిపిస్తాయి. ఉమ్, మ్యాంగనీస్ వినపరాదు సరిగా ఉమ్. రైతుల దగ్గర నుంచి. మాలిబ్డినం తెలియదు అసలు. మాలిబ్డినం అస్సలు తెలియదు. ఉమ్, తర్వాత మ్యాంగనీస్ పట్టించుకోరు. ఉమ్, ఉమ్, ఉమ్. తర్వాత క్లోరిన్ పట్టించుకోకపోయినా నడుస్తుంది. బట్ దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. ఓకే. అది సహజంగా మనకు నీళ్ళల్లో ఉంటుంది. ఓ, సో, ఈ 7 మళ్ళా ఒకసారి మనము రైతులకు ప్లీజ్ తెలియజేద్దాము. ప్లీజ్. జింకు, మ్యాంగనీసు, ఉమ్, ఫెర్రస్సు, Hmm. ఫెర్రస్ లేదా ఐరన్ 2 ఒకటే. ఫెర్రస్సు, కాపరు, బోరాను, ఉమ్, మాలిబ్డినము, ఉమ్. క్లోరిన్. క్లోరిన్. సో, ఈ 7 సూక్ష్మధాతువులు. ఓకే. సో, మొత్తం వచ్చేసి 16. ఉమ్, ప్రాణాధార మూలకాలు 3, ఉమ్. ప్రథమ పోషకాలు 3, ద్వితీయ పోషకాలు 3, సూక్ష్మధాతువులు 7. ఉమ్, సో, ఇవి 16 ఉమ్. మొక్క జీవన ప్రక్రియలో నిరంతరము మొక్కకు కావాల్సిందే. ఓకే. సో, మొక్క జీవన విధానం నడవడానికి, దాని జీవన చక్రం నడవడానికి మొలిచినప్పటి నుంచి చివరి వరకు ఆ జీవన చక్రంలో జరిగే అనేక రకాల జీవరసాయనిక చర్యల్లో ఈ 16 మూలకాలు నిరంతరము పాల్గొంటూ ఉంటాయి. నిరంతరము. నిరంతరం. కాపోతే దశను బట్టి ఒకదాని తక్కువ అవసరం ఎక్కువ. ఎక్కువ ఉంటుంది, ఒకదాని అవసరం మధ్యస్థంగా ఉంటుంది, ఒకదాని అవసరం తక్కువ ఉంటుంది. ఉమ్, కానీ ఏది 0 కాదు. ఓకే. ఓకే. 0 అని భావించకండి. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే ఒక దశలోనే ఒకటి వేసేసి వదిలేస్తారు. ఉమ్, లేదా ఇంకొక దశ వచ్చినాక అది వేసేసి మిగతాయి పట్టించుకోరు. ఉమ్, అలా కాదు. ఎక్కువ, మధ్యస్థము, తక్కువ. ఉమ్. సో, ఈ 16 మీరు అదృష్ట సంఖ్యగా మీరు భావించండి. ప్రతి రైతు తన అదృష్ట సంఖ్య అంటే 16 అని ఎందుకు భావించాలంటే, నేను పెంచే పైరుకు 16 రకాల మూలకాలు అవసరము. సో, ఈ 16 నేను ఎప్పుడూ స్పృహలో పెట్టుకొని ఎప్పుడు ఏం అందించాలో అందించాలి. ఈ 16 నా మైండ్‌లో ఎప్పుడు తిరుగుతున్నప్పుడు, నా మనసులో తిరుగుతున్నప్పుడు, సో, ఏది లోపించిందని నేను గుర్తుపెట్టుకోగలుగుతాను, తెలుసుకోగలుగుతాను ఉమ్. అనేది రైతుకు తెలియాలి. 16 ఇవ్వాల్సిందే అనే స్పృహ ఉండాలి. స్పృహ ఉండాలి. ఉమ్, సో, అందుకే రైతు యొక్క అదృష్ట సంఖ్య 16గా మనము భావిస్తున్నాము, భావించాలి. ఉమ్. ప్రతి రైతు తన అదృష్ట సంఖ్య 16. 16 గుర్తుపెట్టుకోవాలి, బై హెడ్ చేయాలి. అది ఇస్తున్నామా ఎప్పటికీ లేదా చెక్ 16 చేసుకోవాలి. సంఖ్యను పట్టుకొని వ్యవసాయం చేయాలి. చేయాలి. ఉమ్. సో, అది ఎలా అనేది తర్వాత ఎపిసోడ్‌లో ఒక్కొక్క మూలకం గురించి క్షుణ్ణంగా దాని ఉపయోగాలేంటి, ఏ దశలో ఏది ఎలా ఎంత అవసరం ఎంత అవసరము, ఎంత మాట్లాడుకుందాం. ఎక్కువ, ఎంత మధ్యస్థము, ఎంత తక్కువ అనేది మాట్లాడదాం. ఉమ్. కాబట్టి రైతు యొక్క అదృష్ట సంఖ్య 16 అనేది ప్రతి ఒక్కరిలో రిజిస్టర్ అవ్వాలి. కరెక్ట్.
సో దానికోసమే ఈ విభాగము. హ్మ్. సో మొక్కకు అవసరమైన మూలకాలు 16. హ్మ్. అవి 4 రకాలు. ప్రాణాధార ప్రాణాధారమైన మూలకాలు, హ్మ్. ప్రథమ పోషకాలు, హ్మ్. ద్వితీయ పోషకాలు, సూక్ష్మధాతువులు. అంతే. సో ఈ 16 రైతు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి రైతు హ్మ్. ఉచ్చరించడం రాకపోయినా పలికి దాన్ని ఉచ్చరించడం నేర్చుకోండి. హ్మ్. కొన్ని పదాలు మ్యాంగనీసు, తర్వాత ఇంకా పలుకుతారులేండి, మాలిబ్డినం, అదేం పెద్ద విషయం. ఇవన్నీ ఆ! కొద్దిగా కొంతమందికి ఉచ్చరించడం రావు. వాళ్ళ స్టైల్‌లో సో గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది మెగ్నీషియము, మ్యాంగనీసు 2 ఒకేలా అనుకుంటుంటారు. హ్మ్. సో అవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. కాబట్టి ఈ 16 మూలకాలు ప్రతి రైతు నిరంతరము ఎప్పుడు తన మైండ్‌లో గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. అందులో ఏవి, ఎప్పుడు, ఏ దశను బట్టి ఇవ్వడం అని తర్వాత తెలుసుకుందాము. హ్మ్. సో రైతు యొక్క అదృష్ట సంఖ్య 16. రైతు అదృష్ట సంఖ్య 16. 16 అదృష్ట సంఖ్య రైతుకు అదృష్టంగా ఎప్పుడు మారుతుందంటే, ఈ 16ని గుర్తుపెట్టుకొని మొక్కకి ఏ టైంలో ఏది అవసరమో అది ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఆ నంబర్ ఆయనకి అదృష్ట సంఖ్యగా ఉంటుంది. సో, ఈ 16 మూలికలు, పోషకాల గురించి రైతు గుర్తుపెట్టుకోవడం, తెలుసుకోవడం ఖచ్చితంగా అత్యంత అవసరంగా కనపడుతుంది. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.